మాట్లాడతారంటే గురువుగారు ఎక్కడో పెట్టేస్తాడో చిన్న మిలిక, అంతే జీవితం మారిపోతుంది. అర్థం లేని కోరికతో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఏమంటే నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని కోరికగా ఉంది గురువుగారు, మీరు నన్ను ఎలా అయినా అమెరికా ప్రెసిడెంట్ చేసేయాలి అన్నాడు అనుకోండి. తెలివైన గురువు ఏమంటాడంటే మీరు అవరు అనడు. వాడి తృష్ణ గమనిస్తాడు, గమనించి వాడి బలహీనతని అడ్డు పెడతాడు. అడ్డు పెట్టి వాడు మారేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా అండి? నువ్వు తప్పకుండా అయిపోతావు, ఏమీ లేదు, రోజు స్నానం చేసి 11 మాటలు అమెరికా 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 అను. కానీ నీకు ఈ 11 మాటలు అనేటప్పుడు కోతి జ్ఞాపకం మాత్రం రాకూడదు అన్నాడు అనుకోండి గురువుగారు. ముందు అమెరికా అందామని కూర్చోగానే నాకు కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు అనుకుంటాడు, అదే గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గరికి వచ్చినా రాడు అసలు. ఇంకా మళ్ళీ ఎందుకు రాడంటే వాడికి కోతి గుర్తొస్తోంది. ఎందుకు అవుతాడు అధ్యక్షుడు? ఇది ఏమవుతుందో తెలుసా అండి?